హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను వైట్ రాడిష్ చూశాను కానీ ఇలా రెడ్ కలర్లో ముల్లంగా ఉంటుందని నేను ఇదే ఫస్ట్ టైం అండి. నేను అస్సలు చూడలేదు, కానీ ఎలాగుంటుందో అనుకున్నాను. కానీ కలర్ ఒకటే చేంజ్ అండి, సేమ్ టేస్ట్ అంతా ఒకేలాగా ఉంది. నేనైతే ఇప్పుడు ముల్లంగితో పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ముల్లంగిని శుభ్రంగా కడిగి తోలు తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే చేత్తో ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినగపప్పు, జీలకర్ర ఒక్కసారి వేగించిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగించుకున్నాక వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా పళ్ళు కొంచెం ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత అందులోనే రెడీగా కట్ చేసి ఉంచుకున్న ముల్లంగిలు కూడా ఒకసారి వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత తీసి చల్లారబెట్టుకోండి. మీకు రోలు ఉంటే సరే, లేకపోతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అందులోని పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పులుసు వేసుకొని బాగా మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే. అంతేనండి. దోశల్లోకి, రైస్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్